డిసెంబర్ మంత్ లో 5 కొత్త అప్డేట్స్ వచ్చాయి. ఈ అప్డేట్స్ మీకైతే ఖచ్చితంగా తెలియాల్సిందే. ఫస్ట్ వన్, ఒకవేళ మీ ఆధార్ కార్డ్ లో ఏమైనా తప్పులు ఉంటే ఆ తప్పులు మేబీ స్పెల్లింగ్ మిస్టేక్ కావచ్చు, డేట్ ఆఫ్ బర్త్ తప్పు కావచ్చు, లేదా అడ్రస్ తప్పు ఉండొచ్చు. వీటిని కనుక ఫ్రీగా మార్చుకుందాం అనుకున్నట్లయితే డిసెంబర్ 14th లోపు ఈ వెబ్సైట్ లోకి వెళ్ళి ఫ్రీగా మీరైతే మార్చుకోవచ్చు. 14th డిసెంబర్ దాటితే డబ్బులు కట్టి మార్చుకోవాలి. ఇంకా సెకండ్ వన్, జూలైలో మీరు కనుక ఐటీఆర్ ని ఫైల్ చేయడం మర్చిపోయారనుకోండి, డిసెంబర్ 31st లోపు రిలేటెడ్ ఐటీఆర్ ని ఫైల్ చేసుకోవచ్చు. అది కూడా 5,000 పెనాల్టీ కట్టి. ఇంకా థర్డ్ వన్, ఎల్పిజి గ్యాస్ సిలిండర్ ధరలు పెరిగాయి. అది కూడా డిసెంబర్ 1st నుండి 19 kg ఎల్పిజి గ్యాస్ సిలిండర్ ధర చూసుకున్నట్లయితే 16.5 రూపీస్ పెరిగింది. ఫోర్త్ వన్ చూసుకున్నట్లయితే ట్రై కొత్త ట్రేసబిలిటీ రూల్ ని తెచ్చింది. ఈ రూల్ ని ప్రతి ఒక్క టెలికాం సంస్థ పాటించాల్సిందే. సో ఈ రూల్ తో ఏమవుతుందంటే ఎవరైనా స్కామర్స్ మన డీటెయిల్స్ అన్ని సేకరించి వాళ్ళు కనుక మన బ్యాంక్ అకౌంట్ లో ఉన్న డబ్బుని కొట్టేయడానికి ఓటీపీని పంపిస్తే అలాంటి ఓటీపీలు రావు. మనం కనుక జెన్యూన్ గా ఓటీపీని జనరేట్ చేసుకుంటే ఆ ఓటీపీ మనకైతే వస్తుంది, స్కామర్స్ ఓటీపీ రాదనమాట. ఇంకా లాస్ట్ వన్ చూసుకున్నట్లయితే ఎస్బీఐ క్రెడిట్ కార్డ్స్ తో డిసెంబర్ 1st నుండి యూటిలిటీస్ మీద, యూటిలిటీస్ అంటే రెంట్, కరెంట్ బిల్లు, ఫోన్ బిల్లు, వైఫై బిల్లు ఇవన్నమాట, వీటి మీద 50,000 కంటే ఎక్కువ డబ్బుని ఖర్చు పెడితే 1% ఎక్స్ట్రాగా సర్చార్జ్ అనేది పడుతుంది. ఈ సమాచారాన్ని ప్రతి ఒక్కరికి షేర్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.